హాయ్ అండి, ఈరోజు మనం చికెన్ గ్రేవీ చేస్తున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి కావాల్సినంత, మిరప్పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు. అండ్ పక్కన ఇంకో ప్లేట్లో కావాల్సినంత టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర. అండ్ ఫస్ట్ ఒక బాండిల్లో మనం కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్, 1/2 kg చికెన్, కొద్దిగా సాల్ట్ వేసుకొని 10 minutes బాయిల్ చేసుకుంటున్నాము గ్రేవీకి. బాయిల్ చేసుకున్న చికెన్ ఒక బౌల్లో తీసుకున్నాము. మళ్ళీ స్టవ్ పైన బాండిల్ పెట్టి ప్యాన్లో సరిపడా నూనె వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిసేపు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగా ఇంతకుముందు తీసుకొని పెట్టుకున్నాం కదా, సో అవి కూడా వేసేసి కొద్దిగా వేయించుకోవాలి పచ్చివాసన వెళ్ళేంత వరకు. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేయాలి. టమాటాలు కొద్దిగా మగ్గాక ఇప్పుడు చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ చికెన్ మనం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా పౌడర్స్ అన్నీ వేసేసి కొద్దిగా మిక్స్ చేసుకుంటున్నాం. మసాలా పౌడర్స్ అన్నీ వేసుకొని కొంచెంసేపు చికెన్ని బాగా మిక్స్ చేసి అలానే ఉంచాలి. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ స్టాక్ దీంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, మీకు సరిపడా అంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏం ఉంచాల్సిన అవసరం లేదు. సో ఒక 5 to 10 minutes ఉంచేసి దానిపైన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. సో అన్నీ పైన గార్నిష్ చేసుకుంటున్నాం. ఇంకో 5 to 10 minutes బాయిల్ చేసేసి 5 to 10 minutes బాయిల్ చేసుకున్న తర్వాత చికెన్ గ్రేవీ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.